హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. మూకుట్లో ఏంటి అని ఆలోచిస్తున్నారా? చూడగానే తినాలి అనిపిస్తుంది కదా. ఏంటనుకుంటున్నారు అసలు ఆ కూర? రండి చెప్తాను వీడియోలోకి. అరటి దూట దవ్వ అని అందరికీ తెలుసా? అంటే రా బనానా స్టెమ్ దూట ఆవపెట్టిన కూర. అబ్బా, నోరు ఊరుతోంది కదా. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి. నేనైతే వేడి వేడి అన్నంలో ఎప్పుడు తిందామా, ఎప్పుడు కూర అవుతుందా అని చూశాను. చాలామందికి తెలుసుద్ది. అందరికీ తెలుసు అరటి చెట్లో ప్రతి భాగము ఉపయోగమే మనకి. అందులో ముఖ్యంగా అరటికాడ అంటే అరటి స్టెమ్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి దీని ప్రయోజనాలు ఏంటి, ఈ ఆవపెట్టిన కూర ఎలా చేసుకుందాము అన్నది ఈ వీడియోలో నేను నాకు తెలిసినంత మటుకు చెప్తాను. వీడియో చూసే ముందు మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి తర్వాత వీడియో చూడండి. వేడివేడి అన్నంలో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి. కానీ ఈ సమయంలో ఇలాంటి రోజుల్లో ఇప్పుడు ఈ కూర తినడమే మంచిది. ఎందుకంటే కలికాలం, ఏది తిన్నా ఒంటికి ఏదో ఒక రోగమే వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో మాల్స్లోనూ ఇది విరివిగానే దొరుకుతుంది. పూర్వం అయితే అరటి గెల వేయగానే చెట్టు నరికేసి అందులో ఉన్న ఈ దూటను తీసి మనం ఉంచుకొని తర్వాత ఆ మిగిలిన కాడంతా కూడా మిగిలిన అందరికీ పంచేవాళ్ళం. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరూ చేసుకునేవారు. ఇది హై ప్రోటీను, ఫైబర్ రిచ్, లో క్యాలరీస్ ఫుడ్ అండి. కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కిడ్నీ స్టోన్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి తరగడం ఎలాగా అన్నది మీకు చూపిస్తాను వీడియోలో. తరిగిన తర్వాత మజ్జిగ నీళ్ళల్లో అయితే వేసుకోవాలి, లేదు అంటే కూర మొత్తం నలుపు వస్తుందండి. అందువలన నేను చక్కగా కత్తిపీట దగ్గర పెట్టుకున్న, చేతికి ఆయిల్ రాసుకోవాలి, కత్తిపీటకి ఆయిల్ రాయాలని నూనె అయితే దగ్గర పెట్టుకున్నా. ఈ కత్తిపీటకి నా పెళ్ళైన తర్వాత నా అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇదే కత్తిపీట నేను వాడుతున్నాను. అంటే చూసుకోండి, నా పెళ్ళి 78లో అయింది. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఇదే కత్తిపీట. మా అమ్మ అంటూ ఉండేది, నీ కత్తిపీటకి ముండాడు మొక్కు తెగదు అని. అలా అన్నారని పంతం మీద ఇప్పుడు ఈ మధ్య నేను కత్తిపీటకి పదును పెట్టగానే చెయ్యి అయితే పర్రమని దిగిందండి, కోసుకుంది దూట వలన. ఆ దూట ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నదంటే, మనం కట్ చేస్తున్నప్పుడు దూటకి మొత్తం నారు ఉంటుంది, ఫైబర్ ఎక్కువ అండి, హై ఫైబర్. అది చేతికి చక్కగా నూనె రాసుకొని ఆ నారంతా చేతికి చుట్టుకుంటూ తిప్పుకోవాలి. అలాగ చుట్టుకుంటే మనకి ఆ దూటకున్న నారంతా మన చేతికి వచ్చేస్తుంది. తర్వాత మజ్జిగ నీళ్ళలో వేసిన తర్వాత కవ్వం పెట్టి కానీ తిప్పామనుకోండి, చక్కగా దానికి ఆ నారంతా పట్టుకుంటుంది. చూసారా, అలా మన చేతికి చుట్టుకుంటూ మొత్తం ఈ దూటనైతే మనం తరుక్కోవాలి. చాలా నార, ఆ నార వల్లనే ఫైబర్ ఎక్కువ కాబట్టి మనకి ఒంటికి చాలా మంచిది. దూట కూడా మనం జ్యూస్ తాగడానికి కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి. చాలామంది దీని జ్యూస్ కూడా తాగుతారు. కూరే కాదండి, జ్యూస్ కూడా చాలా మంచిది మన ఒంటికి. మన శరీరంలో ఉన్న మలినాలన్నిటినీ బయటికి పంపించేసి డీటాక్స్ చేస్తుందండి. శరీరం శుభ్రంగా లైట్గా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ చెయ్యి తెగిందో అప్పటి నుంచి మా కోడలు రంగంలోకి దిగింది. ఇంక తను చక్కగా ప్లేట్ పెట్టి కట్ చేసింది. చూసారా, ఈ ముక్కలన్నీ మనం మజ్జిగ నీళ్ళలో వేసుకోవాలి. మజ్జిగ నీళ్ళలో వేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చెయ్యి తెగి నేను కూడా చచ్చినట్టు ప్లేట్ పట్టుకొని కట్ చేసుకున్నాను. ఆ కత్తిపీటకి అంత విలువ, అంత ఏజీ ఉంది. ట్రైన్ దగ్గర నుంచి ఎన్ని ఊర్లు తిరిగినా కూడా ఆ కత్తిపీటను మాత్రం వదలలేదు. చూసారా, అలాగా మజ్జిగలో తిప్పుతుంటే మిగిలిన నార కూడా బయటకు వస్తుంది. దీన్ని ఇదే మజ్జిగ నీళ్ళతో ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ తీసుకోవాలండి. ఆ విజిల్స్ తీసుకున్న తర్వాత చిల్లుల తట్టలో చక్కగా అవన్నీ వార్చేసుకోవాలి. చూసారా, ఇలా పదును పెట్టాను అనవసరంగా. 50 రూపాయలు ఇచ్చి పదును పెట్టుకొని చెయ్యి అయితే కోసుకున్నాను. 3 విజిల్స్ తీసిన తర్వాత చక్కగా చిల్లుల తట్టలో అయితే మనం వార్చేసుకోవాలి. చూసారా ఎలా ఘాట్లు పడ్డాయో, రక్తం అయితే వచ్చిందండి. పసుపు వేసి అదిపోయాను. ఇప్పుడు ఇలాగా వార్చేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి వార్చుకోవాలి. ఉడకపెట్టాను కొంచెం, చూడు అలా ఉడకాలి. ఉడికిన తర్వాత చక్కగా మనం వార్చేసుకోవాలి. అరటి దూటలో ఫైబర్ ఎక్కువ కాబట్టి తిన్నాక ఎక్కువసేపు ఆకలి వేయదండి. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మలబద్ధక సమస్య తగ్గించి జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తుంది. అలాగ నీళ్ళంతా తీసేయాలండి, మొత్తం అంతా. డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచిదండి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు నేను ఆవపెట్టిన కూర అన్నాను కదా, ఆవాలు, ఎండుమిర్చి, మీ కారానికి తగ్గట్టు ఇంగువ వేసి నీళ్లు చుక్కలు పోసుకొని చక్కగా మనం రుబ్బుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇది పులిహార పోపులా వేసుకోవాలి. ఇప్పుడు ఆవ అయితే రెడీ చేసుకుంటున్నానండి. దీంట్లో చక్కగా ఇంగు వేసుకొని మనం కొంచెం నీళ్లు వేసి పసుపు వేసుకొని ఆవ రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత అందులో 2-3 స్పూన్లు నూనె వేసి ఉంచుకున్నాం అనుకోండి, కూర ఎప్పుడు చేసుకున్నా అది వాడినప్పుడు మనకి చేదైతే రాదు. ఆవ అయితే రెడీ అయిపోయింది. నూనె వేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి.
అరటి దూటలో పొటాషియం ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు మనకు దొరికి ఇమ్యూనిటీ అయితే పెంచుతుంది ఈ అరటి దూట. అరటి దూటను మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగం అండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 చెంచాలు నూనె వేసి ఆవాలు, జీలకర్ర చక్కగా వేయండి. చిటపటలాడాలి. ఇంగువ, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం ఏవైతే అయితే మనం పోపుకి రెడీ చేసుకున్నామో అన్నీ ఒక్కొక్కటి వేసుకొని చక్కగా కమ్మని వాసన వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇది పులిహార పోపులాగా చాలా బాగుంటుంది. కమ్మని రుచి అయితే వస్తుందండి కూరకి. మనకి ప్రకృతి ఇచ్చిన ఔషధమే ఈ అరటి దూట. చాలా ప్రయోజనాలు. ప్రతి ఒక్కరూ తినడానికే ప్రయత్నం చేయండి. ఇప్పుడు విరివిగా మాల్స్లో అయితే ఎక్కడ చూసినా సంతల్లో కూడా చక్కగా దొరుకుతున్నాయి. ఇలాంటి ప్రకృతి వరాలని మనకు దొరికినప్పుడు మనం వదులుకోకూడదండి. చాలా తొందరగా మన ఆరోగ్యానికి ఇదైతే చాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకొని వేసి ఉడకబెట్టి వార్చిన అరటి దూట ముక్కల్ని చక్కగా అందులో వేసి పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఇలా కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టి మనం మగ్గించుకున్నాం అనుకోండి, ఈ ముక్క అంతా కూడా మెత్తగా మగ్గుతుందండి. చాలా బాగా మగ్గాలి. మగ్గునప్పుడు మనం ఏంటంటే పిల్లలు తినడానికి మెత్తగా చక్కగా బాగుంటుంది. మొత్తం ఈ పోపు అంతా కూరలో కలిసిపోవాలి. కలిసిన తర్వాత మళ్ళీ చక్కగా మూత పెట్టండి. మూత పెడితే చక్కగా మగ్గుతుంది. ఈ కూరకి ఇంకొక 2 సీక్రెట్గా నేను ఐటమ్స్ వాడాను. అదేంటో చెప్తాను రండి. ఇప్పుడు చింతపండు మగ్గు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే చిన్న బెల్లం ముక్క. ఎందుకంటే మనం ఆవ పెడుతున్నాం కదా, ఇలా ఆవ పెట్టినప్పుడు చింతపండు బెల్లం వాడినప్పుడు ఈ రుచిని సమతుల్యం చేస్తుందండి మనకి. అందుకు కూరకి ఇంకొంచెం రుచి రావడానికి ఈ 2 వాడుకోవాలి. అలాగ చూపించానని మొత్తం కాదండి, ఒక 2-3 చెంచాలు మొత్తం మన కూరకి ఎంత సరిపోతుంది అన్నది మనకు తెలుసు కదా. అలా వేసి ఆ బెల్లం ముక్క అందులో వేసి పైనుంచి కింద నుంచి కలపండి. కలిపి ఈ చింతపండు పులుపు, బెల్లం తీపి ఇది ఈ కూరకి పట్టాలి. అప్పుడు మూత పెట్టి కొంతసేపు ఉంచండి. షుగరు, బీపీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, మనకి ఇది కంట్రోల్ చేస్తుంది కాబట్టి రోజు కాకపోయినా వారానికి 2-3 సార్లు అయినా తీసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది జ్యూస్ తీసుకోవడం కూడా మంచిదేనండి. కిడ్నీ క్లీన్ చేసే న్యాచురల్ డ్రింక్ అంటారు బనానా స్టెమ్. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా పనిచేస్తుంది ఈ జ్యూసు. ఈరోజు నేను కూర అయితే చేసుకున్నాం, చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే అస్సలు వదలరు. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి ఆవ రుబ్బుకున్నాం కదా, ఈ ఆవంతా అందులో కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఉంటుండగా కలిపితే చేదొస్తుంది. ఇప్పుడు మూత పెట్టండి. తర్వాత ఒక్కసారి స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేశాక ఆవతో ఈ కూర చక్కగా మగ్గుతుంది. ఇంకేంటి, మనకి అరటి దూట ఆవ పెట్టిన కూర రెడీ అయిపోయింది. కూర నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హై బటన్ని క్లిక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.